అందరికీ నమస్కారం. నేను మీ శంకర్ని. రేపటి కోసం రైతుల కోసం ఛానల్ ప్రారంభించి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 50 రోజులకు గాను 1K సబ్స్క్రైబర్స్ ని 2K వాచింగ్ అవర్స్ ని అయితే మేము పొందగలిగాము. మరి మా ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహం తోడైనందుకు గాను, మా తొలి అడుగులకి మీ అడుగులు జత చేర్చినందుకు గాను, మా ఈ చిన్న అచీవ్మెంట్ కి మీ పెద్ద హృదయాలతో ఆదరించినందుకు గాను ప్రతి రైతన్నకు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. రేపటి కోసం రైతుల కోసం కేవలం ఛానలే కాదండి, ప్రతి రైతన్నకు ఒక యూనిటీలా ఉండాలనే దిశలో మేము ముందుకెళ్తున్నాము. ఏ రైతన్నైనా ఫేక్ పెస్టిసైడ్స్ వల్లనో, ఫేక్ ప్రోడక్ట్స్ వల్లనో, ఫేక్ సీడ్స్ వల్లనో నష్టపోయినట్టయితే వారు మమ్మల్ని కన్సల్ట్ అయినట్టయితే మీరు ఏ విధంగా నష్టపోయారు, ఎందువల్ల నష్టపోయారు అనే వివరాలు పూర్తి స్థాయిలో మేము మా ఛానల్లో పెట్టదలుచుకున్నామండి. ఏమండి, గడిచిన సమయాన్ని మళ్ళీ తీసుకురాలేము. ఒక రైతన్న ఎంతో సిన్సియర్గా, ఆయన ఎంతో సంకల్పంతో ఒక ప్రయత్నాన్ని మొదలెడతాడు. ఆ ప్రయత్నంలో ఒక ఫేక్ సీడ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, ఆ ఫేక్ సీడ్ తీసుకున్నప్పటి నుంచి దాన్ని పంట చేతికి వచ్చేంత వరకు అది ఒరిజినలా కాదా అనేది మనకు పట్టే సమయం సుమారు 3 నుంచి 4 నెలలు పడుతుంది. మరి ఈ 3-4 నెలల్లోనూ రైతన్నలు వాటికి కేటాయించే సమయం కానీ, వాటికి పెట్టే పెట్టుబడులు కానీ పూర్తిగా నష్టపోతూ ఉంటారు. మరి అలా నష్టపోయిన రైతన్నలు ఎవరైనా సరే మమ్మల్ని కానీ సంప్రదించినట్టయితే మేము ఆ పూర్తి వివరాలన్నీ కూడా, ఆ సీడ్ యొక్క వెరైటీ, ఆ సీడ్ మీకు ఎవరైతే సప్లై చేశారో ఆ పర్సన్ డీటెయిల్స్, ఆ షాప్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా మా ఛానల్లో పోస్ట్ చేస్తాము. మనము మాట ద్వారా 10 మందికి చేర్చగలిగే విషయాన్ని ఛానల్ ద్వారా 100 మందికి 1000 మందికి సునాయాసంగా చేర్చచ్చు. ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరొక్కసారి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి రైతన్నలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేపటి కోసం రైతుల కోసం మీ శంకర్.